డాక్టర్ స్పష్టంగా చెప్పింది, కానీ ఆమె వినలేదు. ఆ ఒక్క నిర్ణయం డెలివరీ రోజు షాక్ ఇచ్చింది. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీ చివరి వరకు చూడండి. విజయవాడలో ఉండే ఒక అమ్మాయి. ఆమె పేరు దీప్తి. ఇది ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ. మొదటి బేబీ నార్మల్గా పుట్టింది. అందుకే ఆమెకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు అంతా తెలుసు, నేను చూసుకుంటా అనుకుంది. ఈసారి కూడా మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక చిన్న విషయం, ఆమె లైట్ తీసుకుంది. 5వ నెలలో చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది, బీపీ కొంచెం ఎక్కువగా ఉంది, స్ట్రెస్ తగ్గించాలి, రెస్ట్ తీసుకోవాలి. కానీ దీప్తి అనుకుంది, ఇంట్లో పని ఎవరు చేస్తారు, నేను చేయకపోతే ఎలా? అలా ఆమె డైలీ వర్క్ తగ్గించలేదు. స్ట్రెస్ కూడా అలాగే కొనసాగింది. కొన్ని రోజుల తర్వాత తలనొప్పి, అలసట ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఆమె ఇంకా పట్టించుకోలేదు. మంత్స్ గడిచాయి. ఒకరోజు అకస్మాత్తుగా దీప్తికి తీవ్రంగా తలనొప్పి, కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది. ఫ్యామిలీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ చెక్ చేసి చెప్పింది, బీపీ చాలా ఎక్కువగా పెరిగింది, ఇది రిస్క్, ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిందే. బేబీ కాంప్లికేషన్స్తో పుట్టింది. కొన్ని రోజులు ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. ఆ సమయంలో దీప్తి ఒక్కటే ఆలోచించింది, డాక్టర్ చెప్పింది వింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ప్రెగ్నెన్సీలో హై బీపీ అంటే హైపర్ టెన్షన్ చాలా డేంజరస్. ఇది ఉంటే మదర్కి రిస్క్, బేబీకి ఆక్సిజన్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది, అర్లీ డెలివరీ అవ్వచ్చు. అందుకే రెగ్యులర్ చెకప్ తప్పనిసరి. డాక్టర్ చెప్పినవి తప్పకుండా ఫాలో అవ్వాలి. స్ట్రెస్ తగ్గించాలి, రెస్ట్ తీసుకోవాలి. మనకి చిన్నగా అనిపించినా అది సీరియస్ అవ్వగలదు. ఈ స్టోరీ మనకి చెప్పేది ఏమిటంటే, డాక్టర్ అడ్వైస్ని ఎప్పుడూ లైట్గా తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో ప్రతి చిన్న సిగ్నల్ కూడా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఒక అవేర్నెస్ ఒక ప్రాబ్లమ్ని తప్పించగలదు. ఇలాంటి రియల్ స్టోరీస్, అవేర్నెస్ వీడియోస్ కోసం బ్రైట్ థింకర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన నెక్స్ట్ స్టోరీ మిస్ అవ్వకండి.